జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చెయ్యలేదు కాబట్టి విభేదించి మేము బయటకు వచ్చి ఒక కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అని పెట్టుకుంటామని చెప్పి పుట్టారు వాళ్ళు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు గమనించండి 2009 ఎలక్షన్లు వాళ్ళ నినాదం ఏంటండి? మా నాన్నను అన్యాయంగా చంపేశారు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. 2014 మా నాన్న చనిపోయారు, నా మీద కేసులు పెట్టారు, నేను తండ్రి లేని బిడ్డని, సో నన్ను ముఖ్యమంత్రిని చేయండి. 2019 మా బాబాయిని అనవసరంగా అన్యాయంగా చంపేశారండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి. 2024 నా మీద దాడి చేశారు 19లో. అదే చెప్తున్నాను. మీరు ఎందుకంటున్నానంటే ఎవ్రీ టైమ్ వెన్ వి గో ఫర్ ఎలక్షన్స్, నేను ఈ మాట ఏదో జోక్ గా అనట్లేదు పవన్ గారు, ఐఎమ్ టెలింగ్ యూ ది మెంటాలిటీ ఆఫ్ దట్ పర్సన్. ఇప్పుడు మీ పార్టీ గానీ జనసేన గానీ అభివృద్ధి చేస్తాము, ఇది చేస్తాము, ప్రజలకు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం? జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి, దానికి కారణాలు ఏంటనేది మేము చెప్తున్నాం. అవును, గంటాపదంగా చెప్తున్నాం. ఎస్, ఈ కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి అనర్హుడు, రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనర్హుడు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే లేదా పవన్ కళ్యాణ్ గారి ఏమంటారంటే పార్టీ తోటి కలిసి మేము ముందరికెళ్తే ఒక ప్రభుత్వం అనేటువంటిది జనసేన టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు ఇది 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 మేము చేస్తాం. ఈ రకమైనటువంటి అభివృద్ధి అంటున్నారు. పేదలకు పెత్తందారులకు డెఫినెట్ గా జగన్ కి జనం కి మధ్య యుద్ధం ఇది. జనమే గెలుస్తారు, ఆయనే చెప్పుకుంటున్నాడు. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి అంటున్నాను. For accepting the truth. జగన్మోహన్ రెడ్డిని మించిన పెత్తందారు ఎవరున్నారు చెప్పండి సార్? 2 కిలోమీటర్లకి 200 కిలోమీటర్ల నుంచి ఒక హెలికాప్టర్ ని తెప్పించి ఆ 2 కిలోమీటర్లు ఆ హెలికాప్టర్ లో వెళ్తారు. పెత్తందారు ఎవరండి? హైదరాబాద్ లో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, మన ఏమంటారంటే వైజాగ్ లో ప్యాలెస్, నిన్నగాక మొన్న లండన్ లో కూడా కొన్నాడు, అది మనకు కూడా తెలుసు. అఫిడవిట్ లో పెట్టింది 510 కోట్లతో ఒక ధనిక ముఖ్యమంత్రి, జస్ట్ అందులో పెట్టింది మాత్రమే. సార్ నేను ఏమంటున్నా, నేను ఏది ఎక్కడ ఇచ్చేయట్లేదండి. పేద ముఖ్యమంత్రి అన్నాడు. పేద ముఖ్యమంత్రి ఎవరయ్యా అనంటే రూపాయి ఏమంటారంటే శాలరీ తీసుకునేటువంటి ముఖ్యమంత్రి అట హెలికాప్టర్లో తిరుగుతారండి. ఆయన పైన హెలికాప్టర్లో వెళ్తుంటే కూడా అట కింద ట్రాఫిక్ ఆపేస్తారట, కింద చెట్లు కొట్టేస్తారట, కింద పరదాలు కడతారట, కింద జనాలు వెళ్లకుండా ఆపేస్తారట. ఎంత నష్టం! ఎవ్రీ సింగిల్ మూమెంట్ కౌంట్స్ అండి. ఇవన్నీ పక్కన పెట్టేసి పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటాడు. ఎస్, అబ్సల్యూట్లీ. ఇవాల్టి రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అతిపెద్ద పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు కుటుంబంలో చిచ్చు పెడుతున్నారట? ఎందుకు? మీకు ఏం అవసరం? నిన్న చెప్తున్నారు కదా, ఎలా ఉంది తెలుసా? వాళ్ళు కొట్లాడుకొని మా మీద పడతారని నాకు అర్థం కాదు. చెప్పారు కదా అండి. ఎందుకు పచ్చటి కుటుంబంలో చిచ్చు ఎందుకు చెప్తానండి. కుటుంబం ఎక్కడుందండి? ఏమో నిన్న చెప్పారు కదా, కుటుంబం అంటే భార్య భర్తలు విడదీస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తల్లిని పక్క పంపించారు, కుటుంబానికి బయటికి పంపించేసావు, చెల్లి పక్క వెళ్ళిపోయింది, నీ దగ్గర లేదు, ఇంకా నీ కుటుంబం ఎక్కడుంది? ఎవరు? వీళ్ళ పార్టీ వాళ్ళు పంపించారా? అవునే కదా ఆయన చెబుతుంది. ఇప్పుడు ఆయన చెబుతుంది ఏంది? తల్లిని బయట పంపించడానికి చంద్రబాబు నాయుడు గారి కారణం, షర్మిల గారిని బయట పంపించడానికి చంద్రబాబు నాయుడు గారి కారణం. ఇప్పుడు కుటుంబ బడ్జెట్ అంటే ఇప్పుడు అతని యొక్క ఉద్దేశం ప్రకారం భార్య భర్తలు ఏమైనా విడదీస్తారా? అదే కదా కుటుంబం అంటే. సరే ఒక్క నిమిషం. ఇది నిన్న వైఎస్ఆర్సీపీ వల్ల ఒక హ్యాండిల్ అండి, ఇది వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్. కాసేపట్లో తాడేపల్లికి వైఎస్ షర్మిల, సోదరుడు సీఎం జగన్ని కలవనున్న షర్మిల. ఓకే, ఇది నిన్న. ఇవాళ అదే హ్యాండిల్ కాంగ్రెస్ లో చేరిన చంద్రబాబు శిష్యురాలు ఎట్లా మెరుసుమల్లి షర్మిల. కనీసం 24 గంటలు కూడా కాల. అంటే నేను ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చూపించానంటే మీకు, ఎవరు ఏం చేసినా నేను అదే చెప్తాను. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి అంటే నిద్రలో పడుకున్నా లేకపోతే నిద్ర లేచినా సరే అనుక్షణం కూడా చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తారు. పవన్ గారు మీరు ఏమన్నా తుమ్మినా సరే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అంటే అలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తులను ఎవరేం చేయగలరండి? ఇవాళ ఇంకో విషయం, ఇవాళ ఇంత మాట్లాడుతున్నాం మనం, వీఆర్ ఫర్గెటింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ పవన్ గారు. ఇందాక మీరు అన్నారు కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు అని అన్నాడు. వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ. ఇవాళ కాదు, 4.5 ఏళ్ల నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు వాళ్ళు. ఆస్తుల కోసం కొట్టుకున్నారు. ఒకసారి తల్లి నువ్వెవరి నా పార్టీలో ఉండడానికి, నిన్న అసలు గౌరవ అధ్యక్షురాలుగా నేను ఉంచుకోనని చెప్పి తీసేశాడు. నా హంగామా అయింది. అరే కనీసం ఇక్కడ తల్లి తన తండ్రి గురించి ఒక సంస్మరణ సభ పెడితే కనీసం కొడుకురాడు, అక్కడ తండ్రి సమాధి దగ్గరికి వెళ్తారట, కనీసం అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా వెళ్ళరు. ఇవన్నీ అందరికీ తెలుసు కదా. క్రిస్మస్ బాగానే ఉన్నారు కదా,
పక్కనే కూర్చుంది, కొడుకుని ఆప్యాయంగా తీసుకొని ముద్దు నేను ఏమంటా, పెట్టుకున్నారు. వాళ్ళు కొట్టుకున్నారా కొట్టుకోలేదా 4.5 ఏళ్ల నుంచి? మరి ఇదే క్రిస్మస్ రోజు జరిగింది. వాళ్ళు నాకేం తెలుసు సార్. నేను